వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం ప్రపంచ ప్రసిద్ధి చెందిన వెరైటీస్ గనులు ఉన్న మంగంపేట ఏపీఎండిసి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు బత్తల సుబ్బరాజు గారి ముద్దుల మనవరాలు బత్తల తేజేశ్వరి పుట్టినరోజు సందర్భంగా జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్యాన్నదానాశ్రమమునందు అద్భుతమైన మహోన్నతమైన ప్రత్యేక అన్నదాన కార్యక్రమం వృద్ధులకు, వృద్ధ మహిళలకు, వృద్ధ పురుషులకు, దివ్యాంగులకు ప్రత్యేకమైన అద్భుత అన్నదాన కార్యక్రమం. బత్తల సుబ్బరాజు గారి మనవరాలు, ముద్దుల మనవరాలు బత్తల తేజేశ్వరి పుట్టినరోజు సందర్భంగా జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదానాశ్రమం నందు వృద్ధ పురుషులకు, దివ్యాంగులకు, వృద్ధ పురుషులకు, వృద్ధ మహిళలకు, బాల బాలికలకు ప్రత్యేకమైన అద్భుతమైన మహా అన్న సంతర్పణంలో భాగంగా ఎంతోమంది ఆకలి తీర్చుకుంటున్న బత్తల తేజేశ్వరి జన్మదిన వేడుకలు. నేడు అన్నదాత బత్తల సుబ్బరాజు, నేడు అన్నదాత బత్తల సుబ్బరాజు గారు, నేడు అన్నదాత బత్తల తేజేశ్వరి, నేడు అన్నదాత బత్తల తేజేశ్వరి, నేడు అన్నదాత బత్తల సుబ్బరాజు గారు. సృష్టిలో ప్రతి ప్రాణికి మొదటి గురువు దైవం అమ్మ. ఆ బ్రహ్మ సృష్టించిన జగత్తులో అంతు చిక్కని అద్భుతం తల్లి ప్రేమ. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు, అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? పరమాత్ముడైన ఆ కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించిన యశోదమ్మకు మాత్రం తను పసికందుగానే మిగిలిపోయాడు. తన బిడ్డ క్షేమం కోసం ఆ పార్వతీమాతే శక్తి స్వరూపిణిగా మారింది. పురాణ కాలం నుండి నేటి వరకు దైవాలకైనా దాసోహమయ్యే ఏకైక శక్తి అమ్మ మనస్సు. అమ్మ అంటే కేవలం ఒక అక్షరం కాదు, అంతులేని త్యాగం. మన ఆకలి కోసం తన కడుపుని మార్చుకునే తపస్సు, మన కన్నీళ్లను తుడిచే ఓదార్పు. మనం ఎదిగి ఎక్కడికి వెళ్లినా తిరిగి వచ్చే చోటు అమ్మ ప్రేమ నీడ. మన భారతీయ సమాజం సైతం మాతృదేవో భవ, పితృదేవో భవ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు, కానీ అమ్మ ప్రేమ మారదు. మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం. కోటి దేవతల ఆశీస్సులు కన్నా అమ్మ దీవెన మిన్న. ఈ ప్రపంచంలో అన్నిటికీ వెలకట్టవచ్చు, కానీ అమ్మ ప్రేమకు మాత్రం సాటి లేదు. అమ్మే మన తొలి ప్రార్థన, అమ్మే మన తుది శ్వాస. కాలం మారవచ్చు, కాల గమనం మారవచ్చు, కానీ ఎప్పటికీ మారనిది, స్వచ్ఛంగా మిగిలేది అమ్మ మనస్సు మాత్రమే. అందుకే అమ్మ అంటే కేవలం ఒక మనిషి కాదు, మన జీవితానికి పునాది. ఆ రూపానికి మనమంతా ఎప్పుడూ రుణపడి ఉంటాం. పంచుకునే అంతవాడు
నీ మాయలోన బొమ్మనైతిని శివశంకరుడా నిన్ను నేను నమ్ముకుంటిని భక్తుల బాధలు తీర్చే తండ్రి వైతివి ఓ భోలా శంకర నిన్ను మరవనైతిని ఎందుకు పరమేశ్వర ఈ జన్మనిస్తివి ఈ బాధల బందీ కానలో నన్ను దోస్తివి గొప్ప జీవితం నిన్ను కోరనైతిని ఉన్న దాంట్లో కష్టపడి బ్రతుకుతుంటిని శివుడా పరమేశ్వరా అన్న తల్లి ప్రేమ కన్నా అందమేది పాపలకి అమ్మ ముద్దు కన్న వేరే ముద్దలేడు ఆకలికి దేవతంటి అమ్మ నీడే కోవెలే బిడ్డలకి వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా. ఉంటేనే నేను నువ్వంటే నేను అనుకోలేకపోతే ఏమైపోతాను. అమ్మమ్మో నేనేమి వింటేనమ్మా వాకిళ్ళ నిలిచింది వాస్తవమా ఇన్నాళ్ళ గాయాలు మాయమమ్మా అచ్చంగా ఈ రోజు నాదేనమ్మా కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయనమ్మా. మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి.